అందరికీ ప్రైజ్ లార్డ్. వ్యాలంటైన్స్ డే అనేది ఒక క్రైస్తవ ప్రీస్ట్ హతసాక్షి కావడం వలన వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే దీని వెనుకున్నటువంటి చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుమారుగా 3వ శతాబ్దంలో రోమా నగరంలో క్లోడియస్ అనేటువంటి పరిపాలనలో వివాహాలను రద్దు చేయడం జరిగింది. ఎందుచేతనంటే యుద్ధ భూమిలో వివాహాలు అయినటువంటి వారు, పిల్లలు ఉన్నటువంటి వారు తెగించి యుద్ధం చేయలేకపోతున్నారు. వివాహాలు జరపబడినటువంటి వారు మాత్రం చక్కగా యుద్ధాలు చేస్తున్నారని తెలుసుకొని ఆ యొక్క నగరంలో ఇంకా వివాహాలు జరగడానికి వీలు లేదు అని దాన్ని బహిష్కరించినప్పుడు సెంట్ వ్యాలంటైన్ అనేటువంటి ఒక క్రైస్తవ ప్రీస్ట్ ఏం చేశాడంటే సంఘంలో వివాహాలు జరిపిస్తూ వచ్చేవారు. ఆ సమయంలో ఆ యొక్క రోమ్లో విధించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని సెంట్ వ్యాలంటైన్ అనేటువంటి దేవుని సేవకుని తీసుకుని వచ్చి చెరసాలలో వేసి ఉదయకాల సమయంలో ఆయన తలను నరికివేయాలి అనేటువంటి ఆదేశాలు ఇస్తారు. అయితే ఆ రాత్రి సమయంలో ఆ చెరసాల నాయకుడు అయినటువంటి ఆయన యొక్క కుమార్తె పుట్టు అందురాలు, అనగా ఆమె జన్మించినప్పటి నుంచి ఆమెకు కన్నులు లేవు. అప్పుడు దేవుని యొక్క ప్రేమను ఆమెకు చెప్తాడు, వివరిస్తాడు. దేవునిలో ఎంత ప్రేమ ఉంది, దేవుడు ఏ విధంగా మనకు సహాయం చేయగలడు, దేవుడు ఎంత మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి వాక్యం ఆధారముగా దేవుని యొక్క ప్రేమను ఆమెకు చెప్పినప్పుడు ఆమె వెంటనే దేవునిని తన సొంత రక్షకునిగా అంగీకరిస్తుంది. ఆ రాత్రికాల సమయంలోనే ఆయన ప్రార్థించినప్పుడు ఆమె కన్నులు తెరవబడి పుట్టు అందురాలైనటువంటి ఆమె చూడడం మొదలు పెడుతుంది. రేపు ఉదయకాల సమయంలో ఆయన తలను నరికివేస్తున్నారు అని తెలిసినప్పటికీ ఫిబ్రవరి 13వ తారీఖు నైట్ దేవుని యొక్క ప్రేమను ఆమెకు అందించి దేవుని రక్షణలోనికి ఆమెను తీసుకుని వస్తాడు. అయితే ఫిబ్రవరి 14వ తారీఖు సెంట్ వ్యాలంటైన్ అనేటువంటి ఆయనను హతసాక్షిగా అనగా తలను నరికివేసినటువంటి సందర్భం. దీని ద్వారానే వ్యాలంటైన్స్ డే అనేది వచ్చింది. ఈరోజు చాలామందికి తెలియక లోక ప్రేమల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వారికి వ్యాలంటైన్స్ డే అనేది అసలు ఎలా వచ్చిందంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచడం ద్వారా. మనము చనిపోతున్నప్పటికీ, అటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు అందించాలి. మనుషుల ప్రేమ మారుతుందేమో కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. కనుక ఈ యొక్క వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే తెలియజేస్తూ, సెంట్ వ్యాలంటైన్ అనేటువంటి ఆయన చనిపోయే ముందు కూడా దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా ఇతరులకు అందించాడో అదేవిధంగా మనము కూడా ఎంతోమంది దేవుని తెలియని వారికి దేవునిని పరిచయం చేసి నిజమైన వ్యాలంటైన్ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఏంటి తెలియజేసి దేవుని సాక్షులముగా ఉందుముగాక.